హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారి రాజ్మాన్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసి చెప్పేస్తాను. మరి కొంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కొంత చేసేసుకుని మరి నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. మరి రాజ్మాన్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసే పనిలో ఉంటాను. ఎవరు బాబు? ఓహో, మా ఊర్లో మా చిన్నతనంలో తోలుబొమ్మలాటని అబ్బో రంజుగా ఉండేది. సినిమాలు రాకమునుపు అది మాకు ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఈ ప్రస్థానం ఎందుకు తెచ్చాను అనేదే కదా మీ అనుమానం, డౌటింగ్. ఇదిగో కేతిరెడ్డి కనిపించినప్పుడల్లా నాకు తోలుబొమ్మలాటే జ్ఞాపకం వచ్చేస్తా ఉంటది. అది ఎందుకు అంటారా, తోలుబొమ్మలాటలో కేతిగాడు అని ఒక కమిడియన్ ఉండేవాడు. వాడు సిగదరగా అబ్బో తెగ నవ్వించేసేవాడు అనుకో. అందుకే కేతిరెడ్డి పేరు విన్నప్పుడల్లా ఆ కేతిగాడి గుర్తుకొస్తాడు. అన్నట్లు ఈ రోజు మన రావు గారి రాచబండకు వచ్చిన గెస్ట్ కూడా ఆ కేతిగాడే. సారీ, ఫ్లోలో అనేసి ఆ కేతిరెడ్డే. గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ యూట్యూబ్లో వెలిగిపోయి ఆరిపోయిన కేతిరెడ్డి మరి సరే నవ్వులే పోయిస్తాడో ఇంకేమైనా పోయిస్తాడో చూద్దాం రండి. ఇదిగో కేతి, నీకు రాజమౌళికి ఇచ్చినంత ఎలివేషన్ ఇచ్చా, నీకు ఇచ్చినంత ఉపోద్ఘాతం ఈ మధ్యకాలంలో ఎవరికి ఇవ్వలేదంటే నమ్ము. ఇక ఆలస్యం ఎందుకు, తగులుకో నా వాస్కోడి గామా. మొన్న ఒక 2 రోజుల కిందట నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎటువంటి వారిని వదిలిపెట్టము, ఉపేక్షించము, తొక్కి నారదీస్తాము, బెల్ట్ షాపులు ఎక్కడే కానీ ఉండవు, అదేవిధంగా నకిలీ మద్యం ఎక్కడ ఉన్నా కానీ దానికి QR కోడ్తో కనుక్కోవచ్చు, అలాంటి వారి మీద లేకపోతే గన డెఫినెట్గా అది నకిలీ కిందికే అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మేమంతా ఏదో ఒక ఇనిషియేట్ అన్న తీసుకున్నాడు. చాలా రోజులకి తను చేసిన గతంలో జరిగిన దానిలకు ఇప్పుడు జరుగుతున్న తప్పిదాల మీద చర్యలు తీసుకునే భాగంగా ఏదో స్పందిస్తున్నాడులే అనుకున్నా. పొద్దున్న లేస్తానే కానీ అతను ప్రెస్ మీట్ పెట్టిన నెక్స్ట్ డే చూస్తేనే తిప్పుకొచ్చి మళ్ళీ ఎవరైతే లేవనెత్తినారో, ఎవరైతే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారో మా పార్టీ మీదే మళ్ళీ బురద జల్లే కార్యక్రమం, మా పార్టీ నాయకుని మీదే బురద జల్లే కార్యక్రమం చేయడం చూస్తున్నాం. చూడు కేతి, నిజానికి నువ్వు మా ఊర్లో ఏల్ముడి వెంకట్రావు గాడు అనేవాడు ఉండేవాడు. వాడు పినతండ్రి 3వ కొడుకులా కనిపిస్తా ఉన్నావు. ఏమి లేదు, పోలికలు అట్టాగే ఉన్నాయని చెబుతా ఉన్నానంతే. నొచ్చుకోమాక. ఏందేంది అటు తీపి ఇటు తీపి కాల్తీకేసి మీ మీదకి నెట్టేసారా? చా నిజమా? మరి జోగి ఎందుకని వాట్సాప్లో చాటింగ్ చేసాడు? అతగాడే ఏమైనా వైఫా లేదంటే లావరా? మా జోగి రమేష్ కూడా ప్రెస్ మీట్ పెట్టినాడు. ఐఎమ్ రెడీ ఫర్ ది లై డిటెక్ట్, కానీ దీంట్లో కూడా నేను రెడీగా ఉన్నాను, చెక్ చేయండి, మీరు నాకు దీంట్లో గన దోషిగా తేలితే నేను ఏ దానికైనా కానీ సిద్ధమే అని చెప్పి మీరు కంప్లీట్గా గన ఈ సినారియో గన చూస్తే ఏ విధంగా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి, ఈ కల్తీ మద్యానికి సంబంధించి ఏ విధంగా జరిగిందో మనం చూస్తే, ఎప్పుడో 3వ తేదీ మలకల్ చెరువులో ఈ మద్యపానం దీనికి సంబంధించి, కల్తీ మద్యంకి సంబంధించి ఎక్సైజ్ పోలీస్ వాళ్ళు ఆ రోజు పట్టుకొని 3rd పట్టుకున్నారు. 4th రోజున అక్కడ లోకల్ ఎడిషన్లోనే ఈ విధంగా రావడం జరిగింది. వస్తూ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే, అక్కడున్న మనకు వీడియో కూడా ప్లే చేసి చూస్తే గన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇది కేవలం ఒక 2-2.5 సంవత్సరాల కిందట నుంచి జరుగుతోంది, 2-2.5 నెలల నుంచి జరుగుతోంది అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. బాళేగా చెబుతా ఉన్నావు కేతి, నిన్ను అందుకదు కామెడీగడ్ అనేది. జోగి ప్రెస్ మీట్ పెట్టి మంగం శబ్దాలు దొంగ ప్రమాణాలు చేస్తే సరిపోయిందా? ఆయన చేసిన యాదవ పనికి ల్యాంపలు వేసుకోవాలి కానీ ఇట్ట దేవుళ్ళ మీద ప్రమాణకాలు చేసేయడం ఏంటి అంట. సరే, తాను పతివ్రతాన్ని నిరూపించుకోవడానికి ప్రమాణాలు చేశాడే అనుకుందాం. దానికి చంద్రబాబు లోకేష్లకు ఏం సంబంధం చెప్పు? ఊరకే వాళ్ళని రమ్మను ప్రమాణం చేసేస్తాను అంటాడు. మీలాగా ఓడిపోయి ఇంట్లో అష్టశమ్మలు ఆడుకుంటున్నారు అనుకుంటున్నాడా జోగి? నువ్వే అయినా చెప్పాల్సింది పోయి ఏంటి డ్రామాలు? కానీ ఈరోజు కథనాలు చూస్తే అది 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి జరుగుతోంది. దీనికంతా వైసీపీ హయాంలోంచే మొదట
ఆఫ్రికా నుంచి అన్నారు. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు లోకల్ గా ఉన్న జోగి రమేష్ ద్వారా జరిగిందని చెప్పి ఒక పొలిటికల్ గా తీసుకొని రావడం జరుగుతుంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, 3వ తేదీ ఇది లోకల్ పేపర్లో వచ్చిన తర్వాత మళ్ళీ 6th వరకు ఎక్కడే గానీ ఏ పేపర్లోనూ రావడం లేదు. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్తీ మద్యం గురించి పలు అంశాలుగా ప్రస్తావించడం జరిగిందో, జోగి రమేష్ డైరెక్ట్ గా స్పాట్ కు పోయి ఇది నారావారి సారా అని చెప్పేసి ఎగ్జిబిట్ చేయడం జరిగిందో, బయట పెట్టడం జరిగిందో, ఆ రోజు నుంచి కూడా దీని మీద మేము పెద్దగా యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పేసి చేయడం జరిగింది. దానిలో ఉన్న జయచంద్రారెడ్డి అదేవిధంగా జనార్దన్ అనే వాళ్ళను ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. ఈ జనార్దన్ అనే అతను సౌత్ ఆఫ్రికా నుంచి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో మనం బాగా చూసాము అంటే, నాకు ఇది సంబంధం లేదు, నాకు ఆరోగ్యం బాగాలేకుండా ఇక్కడికి వచ్చాను అని చెప్పిన అతను ఎంత ధైర్యంగా, ఒకవేళ ఇక్కడ కేసెస్ ఉన్నాయని విత్ ఇన్ 2 days ఎంత హుందాగా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినాడో మనం చూస్తున్నాం. అక్కడ జోగినే సదరు జనార్దన్ అని అతను తనకి బాగా తెలుసని, ఒకే పేట వాళ్ళం, ఒకే కాలనీ వాళ్ళం, తాతల కాలం నుంచి వాళ్ళతో పరిచయాలు ఉన్నాయని చెప్పి మళ్ళీ ఆ పరిచితుడుల సెకండ్లో మాట మార్చేసి వాడు ఎవడో నాకు తెలియదు అంటావు ఎందుకైతే? కొంచెం నువ్వైనా ట్రైనింగ్ ఇవ్వాలి కదా. అక్కడ చూస్తే రోజా, ఇక్కడ చూస్తే జోగి సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా ప్యాస్ మీట్లకు వచ్చేసి దొరికిపోతున్నారు. ఇదిగో జగన్ కు ఎంత నామాషి, ఎంత చెడ్డ పేరు చెప్పు. సాధ్యలైన స్క్రిప్ట్ సరిగ్గా పంపించాలి కదా. ఇప్పటికీ వైన్ షాప్స్లలో, కొన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వైన్ షాప్స్లలో కదిరి నుంచి వచ్చి రాత్రిపూట వచ్చి బాటిల్ అలాగే ఉంటుంది. బాటిల్ అంతా ఇట్లా నీట్ గా తిప్పుతారు, దాన్ని మాడుస్తారు. ఒక 2 కేసులు 3 కేసులు, ఒక కేసుని 3 కేసులుగా తయారు చేస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. అంత నైటే వర్క్ జరుగుతూ ఉంటది. ఇది ప్రతి చోట ఉన్న పరిస్థితి. ఎందుకు ఈ నకిలీది వచ్చింది? కేవలం వీళ్ళందరూ ఈ బెల్ట్ షాపులలాగా బాగా విస్తరించిపోయినాయి. ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు అంటున్నాడు, బెల్ట్ షాపులు ఇవన్నీ మేమన్నింటినీ వచ్చి మీద కఠినమైన చర్యలు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆయన ఒక్క మాట అన్నాడు అంటే ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా జరిగింటది. మేము తీసేస్తామంటే ఒక 4 పెరిగింటాయి తప్ప తగ్గే ప్రసక్తే లేదు. లా అండ్ ఆర్డర్ మీద మేము ఉపేక్షించము అంటే ఖచ్చితంగా గొడవలు జరిగింటాయి ఎక్కడో చోట. ఆ విధంగా చేస్తూ ఉంటారు. సో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ విధంగా రుద్దే ఒక ప్రయత్నం నిజంగంటే కూడా నీచాది నీచమని. అందుకే నిన్న జోగి రమేష్ గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని ఒక థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి సిబిఐ పార్టీకి మేము సిబిఐ దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పేసి. సరిపోయింది. సిబిఐ ఎంక్వైరీ కోసం అడుగుతా ఉన్నావా? బాబాయ్ గోడలకేసి ఎందుకు అటకెక్కేసింది? అదే సిబిఐ కదా చేస్తుంది. అదే 8 ఏళ్లగా సాగుతూ ఉంది. ఇప్పుడు మళ్ళీ సిబిఐ దర్యాప్తు కావాలంటే ఎట్టాకేతి ఎప్పటికి తేల్తుంది చెప్పు. నేను ఒకటి చెప్పనా, ముందు బాబాయ్ గోడల పొడికి సంగతి తేల్చమని డిమాండ్ చెయ్యి. పోనీ మీ జగన్ రెడ్డి కోడికత్తి కేసు ఎన్ఐఏ కదా దర్యాప్తు చేస్తుంది, అది తేల్చమని డిమాండ్ చెయ్యి. అవి 2 అయ్యాక అడుగు కల్తీ మధ్య మీద సిబిఐ కేసు సంగతి. సరేనా? ఇంతకుముందు విజయవాడలో కూడా కాల్మనీ జరిగినప్పుడు అలాగే జరిగింది. అంత కాల్మనీ అనగల మళ్ళీ ఎవడో వైసీపీ వాళ్ళు ఉన్నారని చెప్పేసి దాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ రోజు ఎందుకంటే చంద్రబాబు నాయుడు నిన్న ప్రెస్ మీట్ లో చెప్పినారు 30,000 మంది చనిపోయినారు. ఈ షో మీ 1 పోస్ట్ మార్టం దట్ ఈ గత ప్రభుత్వంలో మద్యం వల్ల చనిపోయినారని ఒక పోస్ట్ మార్టం చూపించండి, ఒక కంప్లైంట్ చూపించండి. ఈరోజు చాలా మంది చెప్తున్నారు, లోకేష్ చెప్తున్నాడు మేమే కనుక్కున్నాము, మేమే దీన్ని కల్తీ మద్యాన్ని అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా అరికట్టాలి చేస్తే తప్పే కాదు, కానీ ఈ విధంగా దొరికిన దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే మీరు ఈ రోజు వైసీపీ పార్టీ వాళ్ళ మీద ఇంకోరి మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్ గా మీ అందరినీ కోరుకునేది ఏంటంటే, ఈ మీడియా ద్వారా తెలియజేసి ఎవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అని సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే అది ఒక సిబిఐ ద్వారానే, థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ ద్వారానే జరుగుతుంది. పాడిందే పాటరా పాచిపళ్ళు దాసరా అన్నట్లు చెప్తా వీటికైతే. అంటే మీ హయాంలో సిఐడీలు సిట్లు అన్ని బోగస్ అని అంటావా? నమ్మకం లేదంటున్నావు అంటే అదిగా అర్థం.
ఎలాగైనా కల్తీ మద్యం కేసులో నిజం బయటకు వస్తుంది. జోగి జైలుకి వెళ్ళడం ఖాయం, రాసి తీసుకో. జోగితో పాటు తోడుగా నువ్వు వెళ్తానంటే చెప్పు, నేను మాట్లాడి లోపల ఇస్తా. ఏది అర్థమైందా? సాలెక్కేతి వెళ్ళిరా, చాలా కష్టపడ్డావులే, వెళ్ళిరా. అయిపోయి